నీట్ పేపర్ లీక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకి దారితీస్తోంది. ఎన్టీఏ పనితీరు గురించి దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. ఏళ్ల తరబడి శ్రమపడ్డాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం, పేపర్ లీక్ అంటే ఎలాగా, మళ్ళీ మేము ఎగ్జామ్ రాయాలంటే ఎలాగా అని విద్యార్థులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మెడికల్ సీట్ సాధించడం లక్ష్యంగా లక్షల మంది విద్యార్థులు తమ ప్రాణాలు పెట్టి మరీ ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి ఎగ్జామ్ కరెక్ట్గా పేపర్ లీకేజ్ కారణంగా క్యాన్సిల్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సిచ్యువేషన్లోనే ప్రస్తుతం మెడికల్ విద్యార్థులంతా కూడా ఉన్నారు. జూన్ 21వ తారీఖున మళ్ళీ రీ ఎగ్జామ్ ఉంటుంది అని ఎన్టీఏ చెప్పింది. అసలు మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలో దిక్కుతోచని స్థితిలో లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మాకు నీట్ వచ్చి తీరుతుంది, మేము సీట్ కొట్టి తీరతామని చాలామంది విద్యార్థులు కాన్ఫిడెంట్గా కనిపించారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎగ్జామ్ రాయాలా, ఎలాగా, మా దగ్గర కనీసం మెటీరియల్ కూడా లేదు, మేము రాసుకున్న నోట్స్ అంతా కూడా పోగొట్టుకున్నాం, మళ్ళీ ఎలాగా, టీచర్స్ హెల్ప్ చేస్తే కానీ మళ్ళీ మేము ప్రిపేర్ కాలేం, ఈసారి బాగా రాసాం, అనుకున్న మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మళ్ళీ అలాంటి మార్కులు వస్తాయా, ఇలా ప్రతి ఒక్క విద్యార్థి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ పేపర్ లీక్ ఎలా అయింది ఒక్కసారి చూద్దాం. కేరళలో ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే రాత్రి తన తండ్రికి ఒక మెసేజ్ పెట్టాడు. అందులో ఒక వాట్సాప్ లింక్ కూడా ఉంది. ఈ పేపర్ మీ పీజీ హాస్టల్లో ఇవ్వండి, దీన్ని గెస్ట్ పేపర్ అని చెప్తున్నారు అంటూ ఆ స్టూడెంట్ తండ్రికి పంపించాడు. ఆ తండ్రి ఒక హాస్టల్ రన్ చేస్తారు, గర్ల్స్ హాస్టల్. ఆ పీజీలో ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ పేపర్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ అయిన తర్వాత ఆ తండ్రి ఒక ఫ్యాకల్టీ మెంబర్ దగ్గర, ఎవరైతే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తారో ఆ ఫ్యాకల్టీ మెంబర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఈ గెస్ట్ పేపర్ నుంచి అని అడిగారు. ఆ ఫ్యాకల్టీ ఏం చెప్పారంటే ఏకంగా 135 క్వశ్చన్స్ వచ్చాయి ఆ పేపర్ నుంచి అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ తండ్రికి అనుమానం వచ్చిందనమాట. ఎలా కుదురుతుంది, 180 ప్రశ్నల నుంచి 135 వచ్చేసాయంటే ఇది గెస్ట్ పేపర్ కాదు, ఇదే యాక్చువల్ పేపర్ ఏమో అని ఆయనకు అనుమానం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజస్థాన్లోనే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు, మీరు వదంతులు వ్యాప్తి చేయొద్దు, ఇది లక్షల మంది పిల్లల భవిష్యత్తు, మేము కంప్లైంట్ తీసుకోమన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే డైరెక్ట్గా ఎన్టీఏని కాంటాక్ట్ చేశాడు, ఈమెయిల్ చేశారు తన దగ్గరున్న ఆధారాలు, తనకి ఎందుకు అనుమానం వచ్చింది, ఎలా వాట్సాప్ లింక్ వచ్చింది, ఇలా అన్నీ కూడా ఎన్టీఏని కాంటాక్ట్ చేశాడనమాట. సో అసలు దర్యాప్తు అనేది అక్కడ మొదలైంది. అప్పుడు ఎన్టీఏ గుర్తించింది, అవును నిజమే పేపర్ లీక్ అయింది అనే అనుమానం ఎన్టీఏకి మొదలైంది. అయితే ఎక్కడి నుంచి పేపర్ లీక్ అయింది? ఇక్కడే నాసిక్లోని ఒక ప్రింటింగ్ ప్రెస్ వ్యవహారం బయటకు వస్తుంది. నాసిక్లోని ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఈ నీట్ యూజీ 2026 పేపర్ ప్రింటింగ్ మొదలైంది. ఆ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన ఒక వ్యక్తి ఒక ఆర్గనైజ్డ్ ముఠాకి ఈ పేపర్ని అందించినట్టుగా గుర్తించారు. ఆ ముఠా ఎలాంటిదంటే డైరెక్ట్గా మొబైల్తో కనుక ఈ పేపర్ని స్కాన్ చేస్తే దొరికిపోతాము, గుర్తిస్తారు, ఐపీ అడ్రస్లు ఇవన్నీ దొరికిపోతాయి, మొబైల్ ద్వారా స్కాన్ చేయకూడని ఒక స్పెషల్ డివైస్ ద్వారా అది ఆ పేపర్ని స్కాన్ చేసి వాళ్ళు మొత్తం సర్క్యులేట్ చేశారట. దాంతోపాటు నాసిక్ శివార్లలో వాళ్ళు ఏకంగా ఒక సర్వర్నే రన్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా ఈ లీకేజ్ ముఠాన్ని రన్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ సర్వర్ ద్వారా వివిధ ప్రాంతాలకి ఈ స్కాన్డ్ కాపీని పంపించారట. ఇది కాస్త నోయిడాలోని ఒక వ్యక్తికి చేరింది. ఆ నోయిడాలో ఒక వ్యక్తి ఏం చేశాడు, ఈ మొత్తం ప్రశ్నలని డైరెక్ట్గా అదే 180 ప్రశ్నలు కనుక సర్క్యులేట్ చేస్తే అనుమానం వస్తుందని భావించి ఆయన ఏం చేశాడంటే ఒక 410 ప్రశ్నలు పెట్టాడనమాట. 410 ప్రశ్నలతోటి ఇవి రావచ్చు అనే ఒక గెస్ట్ పేపర్ లాగా క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆ 410 ప్రశ్నల్లో ఈ 180 ప్రశ్నల్ని అక్కడక్కడ ఇంక్లూడ్ చేశారనమాట. అంటే ఆ వాస్ట్ సిలబస్ మొత్తాన్ని కూడా 410 ప్రశ్నలకి అతను కుదించగలిగాడు. ఇది ఒకళ్ళు 5 లక్షలకి, ఆ తర్వాత 10 లక్షలకి, 15 లక్షలకి, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏకంగా 1000 మంది విద్యార్థుల వరకు కూడా ఈ పేపర్ చేరిపోయింది అనేది గుర్తించారు. ఇక్కడే రాజస్థాన్కి సంబంధించిన ఒక 2 వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ 2 వ్యక్తులు ఏంటంటే ఈ పేపర్ మొత్తాన్ని కూడా సర్క్యులేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు మరో విషయం కూడా బయటపడింది. అదేంటంటే ఆ కుటుంబంలో ఏకంగా 4 స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ నీట్ రాశారు. వాళ్ళు యావరేజ్ స్టూడెంట్, 10th క్లాస్లో కానీ లేకపోతే 12th క్లాస్లో కానీ వాళ్ళకి 60%, 70% వచ్చిన స్టూడెంట్స్. దట్టు ఒకే కుటుంబంలో ఉన్న 4 స్టూడెంట్స్ ఏకంగా నీట్
కొట్టారు, వాళ్ళు మెడికల్ సీట్ సంపాదించారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఈ ఇద్దరు గత సంవత్సరం కూడా పేపర్ లీక్ చేశారు అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇదంతా ఒక ముఠా ఎప్పటి నుంచో పనిచేస్తోంది. ఇప్పటి వరకు బయటికి రాకుండా కాపాడుకోగలిగారు. ఇప్పుడు ఈ లీకేజ్ ద్వారా వాళ్ళ పేర్లు ప్రముఖంగా బయటకు వచ్చాయన్నమాట. సో ఇది వ్యవహారం. ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి 30 లక్షలకి, 15 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి ఇష్టం వచ్చినట్టుగా ఈ పేపర్ని కొనుగోలు చేశారు. దట్టు ఒక చోట 135 ప్రశ్నలు బయటకు వస్తే, ఒక చోట 410 ప్రశ్నల నుంచి ఈ 130 ప్రశ్నలు, 125 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేలా చూసుకున్నారనమాట. కొన్ని చోట్ల సాఫ్ట్ కాపీస్ అమ్మితే, కొన్ని చోట్ల డైరెక్ట్గా హ్యాండ్ రిటెన్ కాపీస్ కూడా అమ్మారన్నమాట. సో ఎంత ఆర్గనైజ్డ్గా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది నడుస్తోంది అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఉండే ఇంకో ప్రధాన సమస్య ఏంటి, పేపర్ లీక్ని ఏకంగా 30 లక్షల రూపాయలు ఇచ్చి మరీ మెడికల్ సీట్ సాధించడం కోసం పేపర్ కొంటున్నారు అంటే వాళ్ళని ఎలా చూడాలి? అంటే మెడికల్ విద్య పైన ఉన్న క్రేజ్ అన్నమాట ఇదంతా కూడా. వీళ్ళంతా భావి భారత వైద్యులు, వాళ్ళ చేతుల్లో మన ప్రాణాలను పెట్టడానికి వెళ్ళబోతున్నాం అనమాట. రేపొద్దున వీళ్ళంతా MBBS చేసి బయటకు వస్తే వాళ్ళు డాక్టర్లు అవుతారు. మన ప్రాణాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండే పరిస్థితి. సో మెడికల్ విద్య అనేది ఎంత పతనం అయిపోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో నేను ప్రధానంగా కొన్ని టెస్టిమోనియల్స్ కూడా తీసుకున్నా. జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, వాళ్ళు చాలా కష్టపడి ఏళ్ల తరబడి తమ శ్రమ మొత్తం, తమ చెమట, నిద్రలేని రాత్రులు, ఆరోగ్యం ఇవన్నీ పణంగా పెట్టి ఎగ్జామ్ రాస్తారు. అటువంటి స్టూడెంట్స్ ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలు అన్నమాట ఆన్లైన్లో వాళ్ళు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అందులో అద్రిక అని ఒక స్టూడెంట్, ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఇన్ క్లాస్ 12. టెల్లింగ్ కిడ్స్ వీఆర్ 10 steps ahead of you is a shame. మీకంటే మేము 10 అడుగులు ముందున్నాము అని పిల్లలకి చెప్పకండి, అది సిగ్గు అని అమ్మాయి రాసుకొచ్చింది. దిస్ వాజ్ మై 6th attempt. మై హోల్ లైఫ్ బికేమ్ జస్ట్ కాలేజ్ అండ్ లైబ్రరీ. ఐ గేవ్ అప్ ఫ్యామిలీ ఫంక్షన్స్. నౌ ఐ హ్యావ్ మేడ్ ఏ న్యూ షెడ్యూల్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అగైన్. అంటే జూన్ 2021 ఎగ్జామ్కి తను మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి మొదలుపెట్టింది. ఈ అమ్మాయి ఏకంగా 6th attempt అది. అంటే 6 ఏళ్ళు కేవలం నీట్ పైనే కూర్చుంది ఈ అమ్మాయి. ఐ ఫౌండ్ ద ఎగ్జామ్ ఈజీ. నౌ ఐ డోంట్ నో హౌ ద నెక్స్ట్ ఎగ్జామ్ విల్ టర్న్ అవుట్. ఐఎమ్ వెరీ అప్సెట్. ఈసారి వచ్చిన పేపర్ బాగా అనిపించింది, నేను బాగా రాశాను, ఖచ్చితంగా ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా వస్తుందో నాకు తెలియదు. We did really well in the first test. This feels like a collective punishment for no fault of ours. అంటే మమ్మల్ని సామూహికంగా శిక్షిస్తున్నారా మేము ఏ తప్పు చేయకుండా అని ఈ అబ్బాయి అడుగుతున్నాడు అనమాట. ది NTA హ్యాస్ టేకెన్ ఏ గుడ్ డెసిషన్ బికాస్ వాట్ హ్యాపెండ్ వాజ్ అన్ ఇంజస్టిస్ టు హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్స్. చాలా కష్టపడి రాసిన విద్యార్థులందరికీ కూడా ఇది అన్యాయం కాబట్టి మరొకసారి పెడుతున్నారు, పోనీ దీని నుంచైనా నేను సాటిస్ఫై అవుతున్నాను అని. I gained 20 kgs of weight. I got PCOS. I moved to Kota for this exam from Jamshedpur. ఒక విద్యార్థి జంషెడ్పూర్లో ఆ అమ్మాయి రిటైర్డ్ పేరెంట్స్ వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి కోచింగ్ కోసం అని జంషెడ్పూర్ నుంచి రాజస్థాన్ కోటా వచ్చారట. ఆ అమ్మాయి టెస్టిమోనియల్ అయితే మొత్తం దేశవ్యాప్తం కూడా సర్క్యులేట్ అయింది. రాజస్థాన్ వచ్చి కోటాలో ఎగ్జామ్ ప్రిపరేషన్ తీసుకుని ఎగ్జామ్ రాసింది, తిరిగి జంషెడ్పూర్ వెళ్ళిపోయింది. తన దగ్గర బుక్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్మేసిందట. హ్యాండ్ రిటెన్ నోట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిందట, ఎందుకంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి తన హ్యాండ్ రిటెన్ నోట్స్ చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నాను, వాళ్ళు ఎగ్జామ్ కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అని నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేసిందట అమ్మాయి. తన లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ నేను ప్రిపేర్ అవుతున్నాను అని రాస్తోంది. అదేవిధంగా అమ్మాయి 20 kgs వెయిట్ పెరిగిందట. నిద్రలేని రాత్రులు గడిపానని చెప్తోంది. PCOD వచ్చింది, నాకు పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ వచ్చింది, 20 kgs వెయిట్ పెరిగిపోయాను, ఇప్పుడు నా హెల్త్ ఎలాగా, మళ్ళీ నేను ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు పోతే ఏంటి నా పరిస్థితి. ఇలా ఒక స్టూడెంట్ కాదు, ఇలా చాలా కష్టపడి రాసిన వేల మంది స్టూడెంట్స్ ఆవేదన ఇదంతా ఎవరు చేశారు? ఒక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ వాళ్ళు చేసిన పేపర్ లీకేజ్ కారణంగా వేల మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు
ఈ విధంగా సఫర్ అవుతున్నారనమాట. ఒక్క మెడికల్ సీట్ కొట్టడానికి ఇంత కాంపిటీషన్ మన దేశంలో ఉంది. మన డాక్టర్ పేషెంట్ రేషియో ఎంత? ఒక్కసారి డేటా చూసే ప్రయత్నం చేయండి. భారత్‌లో తగినంత మంది డాక్టర్లు లేరు. రూరల్ ఏరియాస్‌లో డాక్టర్లు పని చేయట్లేదు. ఇవన్నీ రకరకాల కంప్లెయింట్స్. వాళ్ళు ఇంత కష్టపడుతుంటే పేపర్ లీకేజ్ కారణంగా వాళ్ళు సఫర్ అవుతున్న పరిస్థితి అనమాట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎందుకని ఈ నీట్ ఎగ్జామ్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది? ప్రధాన కారణం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. స్టాండర్డ్స్ సరిగా ఉండట్లేదు. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న విధానంలో పారదర్శకత లేదు అనే ఒకే ఒక్క కారణంతోటి నీట్‌ని కంప్లీట్‌గా ఎన్టీఏకి అప్పచెప్పారు. ఎన్టీఏ ఇప్పుడు నీట్‌ని కండక్ట్ చేస్తోంది. ఫస్ట్ CBSE కండక్ట్ చేసేది, తర్వాత ఎన్టీఏకి మారింది. ఎన్టీఏ చేతిలో ఏ ముహూర్తాన పడిందో కానీ వరుస లీకేజ్లు. 2026 ఒక్కటే ఘటన ఎన్టీఏ తీసుకున్న తర్వాత కాదు. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం 2025లో ఏ రకంగా డాక్టర్లు అయ్యారు 4 స్టూడెంట్స్ అనేది. అది కేవలం మనకి ఈ లీకేజ్ మొత్తం వల్ల తెలిసిన వ్యవహారం. ఇంకా అలా ఎంతమంది 2025లో పేపర్ కొన్నారో అప్పుడు కూడా లీక్ అయిందా లేదా మనకి తెలీదు. అలాగే 2024 సంవత్సరం నీట్ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ సాధించగలిగేది 720 మార్కులు. అలా ఏకంగా 62 మందికో 64 మంది స్టూడెంట్స్కు 2024లో మ్యాక్సిమం మార్కులు వచ్చాయట. అది ఎలా సాధ్యం? నిజంగా మ్యాక్సిమం మార్కులు అంతమంది సాధించగలరా? డిఫికల్టీ లెవెల్ ఆ స్థాయిలో ఉంటుంది కదా. ఇంతమంది నిజంగా 61 మంది లేకపోతే 64 మందో ఆ డిఫికల్టీ లెవెల్ని అచీవ్ చేయగలుగుతారా? ఇలా రకరకాల ప్రశ్నలు. సో ఇది కేవలం 2026 సంగతి కాదు. 2025, 2024 ఇలా వరుస సంఘటనలు ఉన్నాయి. సో ఎన్టీఏ అనేది ఖచ్చితంగా నీట్ పేపర్ని లేకపోతే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. దీంతోపాటు చాలామంది విద్యా నిపుణులు ఏం చెప్తున్నారంటే చైనా లేకపోతే కొరియా ఇలాంటి ఏషియన్ కంట్రీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే పద్ధతిని గురించి కూడా చెప్తున్నారు. అక్కడ కంప్లీట్గా ఎలా పెడతారంటే పూర్తిగా ఒక జైల్ లాంటి ఐసోలేటెడ్ వాతావరణంలో పేపర్ని ప్రింట్ చేస్తారట. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నో ఫ్లై జోన్ అట. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా డ్రోన్స్ కానీ విమానాలు కానీ ఏవి ఫ్లై అవ్వడానికి కూడా వీలేదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ పేపర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చూసుకుంటాయట. అయితే అక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి స్కూల్ లైఫ్ కంప్లీట్ అయిపోయి కాలేజ్కి ఎంటర్ అవుతున్నప్పుడు దేశం మొత్తం ఎగ్జామ్ రాస్తుందన్నమాట. సరే కోచింగ్ సెంటర్లు విద్యార్థుల్లో ఉండే స్ట్రెస్ అదంతా మనం మన స్టూడెంట్స్ ఎలా పడుతున్నారో ఆ దేశాల్లో కూడా అదంతా సేమ్. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో మాత్రం చాలా వరకు ఆ దేశాలు చైనా కానీ సౌత్ కొరియా కానీ సక్సెస్ అవుతున్నాయి. ఆ మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. సో ఎన్టీఏ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఏం చేయాలి అనే దిశగా ఆలోచించి తీరాలి. అదేవిధంగా పార్టీలకి లేకపోతే అధికారంలో ఉన్న వ్యక్తులకి దూరంగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఒక పద్ధతి తీసుకురావాలి. కోచింగ్ సెంటర్లు పర్టిక్యులర్గా ఈ మొత్తం లీకేజ్ వ్యవహారంలో కొన్ని చోట్ల కోచింగ్ సెంటర్ల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందంటే పిల్లల్ని ప్రిపేర్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళకి గెస్ పేపర్లని లేకపోతే ఇలాగా ఏదైనా పేపర్లు లేకపోతే ఇలా లీకేజ్ అయిన పేపర్లు ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ కోచింగ్ సెంటర్లే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఒక వేదికలుగా మారిపోతున్న పరిస్థితి. ఇప్పటిదాకా 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ 10 మందిలో ఒక బ్యూటీషియన్ కూడా ఉంది. ఈ బ్యూటీషియన్ పాత్ర అనేది ఏ స్థాయిలో ఉంటుందంటే ఈ పేపర్ అవసరమైన వాళ్ళని, అదేవిధంగా పేపర్ లీకేజ్ ఇప్పుడు ఒక బయాలజీకి సంబంధించి ఎవరైతే ఎన్టీఏలో ఈ పేపర్ సెట్ చేశారో ఆ వ్యక్తిని లింక్ చేయడంలో ఈ బ్యూటీషియన్ అనే ఆమె కీలక పాత్ర పోషించింది అనేది కూడా ఒక వార్త. అది మనకి ఎంతవరకు వాస్తవమో తెలియదు. నేషనల్ మీడియా దీన్ని రిపోర్ట్ చేస్తోంది. సో ఈ రకంగా ఈ స్థాయిలో మనం లీకేజ్ వ్యవహారాన్ని నడిపించగలుగుతున్నారు అంటే ఇంకా తీవ్రమైన చట్టాలు కావాలి. ఎందుకంటే ఒక్కసారి పేపర్ లీకేజ్ జరుగుతోంది అంటే వేల మంది భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నట్టు. ఇందులో ఎంతమంది ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది, ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక కుటుంబమే కొలాప్స్ అయిపోతుంది కదా ఒక్క స్టూడెంట్ నష్టపోతే. సో ఎంత పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేయాలి. సో ఇది వేకప్ కాల్. ఈ వేకప్ కాల్ చాలాసార్లు వచ్చింది. ఇది మాత్రం హై టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఈ మెజర్స్ కనుక తీసుకోపోతే ఇది మరొకసారి రిపీట్ అయితే కనుక పూర్తిగా దేశం పరువే పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇకపైన స్ట్రిక్ట్ మెజర్స్ ఖచ్చితంగా రావాలి అని ఆశిద్దాం. ఈ సంవత్సరం ఎవరైతే నీట్ కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళ పరిస్థితి మరొక ఏ విద్యార్థికి రాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటాయని కోరుకుందాం.